ప్రైజ్ ది లార్డ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు ఒక చిన్న క్లుప్త సందేశం మీతో పంచుకోవాలని దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపించబడ్డాను. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనంలో ఉన్నటువంటి ఒక అమూల్యమైనటువంటి విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనంలో దేవుని యొక్క మాట ఈ విధంగా ఉంది. చూడండి, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు. దేవుని యొక్క వాక్యంలో ఏముందంటే, ఇది మొదలుకొని మితి లేకుండా, అంటే ఒక పరిమితి లేకుండా, అంటే ఒక లిమిట్ అనేది లేకుండా, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి అన్న చోటున మనం కుటుంబాన్ని పెట్టుకోవచ్చు, లేకపోతే సంఘంగా కూడా సంఘాన్ని కూడా పెట్టుకోవచ్చు అనమాట. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇది మొదలుకొని మీ యొక్క కుటుంబాలకి కానీ మీ యొక్క సంఘాలకి, అంటే దేవుని ప్రజలకి దేవుడు ఏం చేస్తున్నాడంటే వృద్ధియు క్షేమమును మితి లేకుండా కలుగునట్లు దేవుడి యొక్క ఉద్దేశం కలిగి ఉన్నాడు అనమాట. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి ఎవరు వృద్ధి పొందుతారు, ఎవరు దేవుని బైబిల్ గ్రంథంలో కొంతమందిని మనం చూద్దాము. ఎవరు వృద్ధి పొందారు, ఏ విధంగా ఏ కారణాలను బట్టి వాళ్ళు వృద్ధి పొందారు అనేది దేవుని యొక్క వాక్యంలోని మనం చూసుకున్నాం. చూడండి, యోబు అంటాడు, యోబు గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ విధంగా ఉంది. యోబు చెప్తారనమాట, ఇప్పుడు మీ స్థితి మొదటి కొద్దిగా నుండినైనను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుతావు. అంటే దేవుని యొక్క చిత్తము ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా ఎన్లార్జ్మెంట్ అనమాట, డెవలప్మెంట్, సస్టైనబిలిటీ, ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యం. అంటే మనలో జీవం ఉంది అనడానికి గల రుజువు ఏంటి అంటే, ఒక వ్యక్తిలో జీవం ఉంది అని తెలుసుకోవడానికి రుజువు ఏమిటి అంటే, ఆ యొక్క వ్యక్తి క్రమక్రమంగా ఎదుగుతూ ఉంటాడు. తన బాడీలో ఎదుగుదల ఉంటుంది, తన జ్ఞానము, తన మైండ్లో కూడా ఎదుగుదల ఉంటుంది. అంటే ఏదైనా జీవం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎదుగుదల అనేది ఉంటుంది అనమాట. అభివృద్ధి చెందడానికి, దేవుడి యొక్క వృద్ధి చెందడానికి దేవుడి యొక్క గొప్ప ప్రణాళిక మనందరి పట్ల ఉందని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తాం అనమాట. ఈరోజు కొంతమందిని దేవుని వాక్యంలో మనం చూద్దాము, ఎవరెవరు వృద్ధి పొందారు, ఏ కారణాల ద్వారా వృద్ధి పొందారు అనేది చాలా క్లుప్తంగా మనం చూసుకొని ఈ వాక్యాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. చూడండి, మొట్టమొదటిగా ఎవరు వృద్ధి పొందుతారు అని చూస్తే, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనంలో దేవుని వాక్యం ఇలా ఉంది, ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురు వలె వృద్ధి నొందుదురు. నీతిమంతులంతా చిగురు వలె వృద్ధి పొందుతారు అనే దేవుని వాక్యం ఉంది. ఎవరు నీతిమంతులు? బైబిల్ చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుని యొక్క కృపని కోల్పోయారు, దేవుని యొక్క ఇదిని కోల్పోయారు అని దేవుని వాక్యంలో ఉంది. మరి నీతిమంతులు అంటే ఇక్కడ ఎవరిని మనం నీతిమంతులుగా ఎంచగలము అంటే, ఎవరైతే తమ పాపాలను యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడతారో వాళ్ళని దేవుడు నీతిమంతులుగా చేస్తాడని దేవుని వాక్యంలో ఉంది. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనంలో ఈ విధంగా ఉంది. చూడండి, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడటకై లేపబడెను. అంటే దేవుని యొక్క వాక్యము, దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు, ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచాడు. అంటే నీతిమంతులు వర్ధిల్లుతారు. నీతిమంతులకి వర్ధిల్లడం అనేది దేవుడు కలుగు చేస్తాడు. మనం నీతిమంతులుగా ఎప్పుడు అవ్వబడతాము అంటే, మన పాపములను ఆయన రక్తంతో మనం ఎప్పుడైతే కడగబడతామో అప్పుడే మనము నీతిమంతులుగా చేయబడతాం. చూడండి, అదే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8 నుండి 9 వచనాల్లో దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా ఉంది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు యేసు యుక్త కాలమున మన కొరకు మరణించారు. ఆయన మనందరి కోసం మరణించారు అన్నది ఎవరు కాదనలేనటువంటి ఒక సత్యం అన్నమాట. దాన్ని ఎవ్వరు కాదనలేనటువంటి ఒక సత్యం. దేవుడు మన కొరకు చనిపోయాడు, మన పాపాల కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు అనేది చాలా సత్యం.
ఆ పాపాలు మరి అందు నిమిత్తమై మనం ఏం చేయాలంటే మనం ఆయన దగ్గర వేడుకొనాలి, మన పాపాలను ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన మన పాపాలన్నిటినీ కడిగి మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. ఎప్పుడైతే మనం నీతిమంతులుగా ఉంటామో అప్పుడు మనం వర్ధిల్లటం అనేది మన జీవితంలో చూస్తాం. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాల్లో దేవుని వాక్యం ఈ రీతిగా ఉంది. పని చేయక భక్తిహీనులు నీతిమంతులుగా తీర్చు వాని యందు విశ్వాసం ఉంచు వాడును విశ్వాసము నీతిగా ఎంచబడును. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరినని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడు, దావీదు కూడా చెప్పుచున్నాడు. అంటే ఇక్కడ అపోస్తులైన పౌలు రోమిలికి రాసిన పత్రికలో చాలా తేటగా చెప్పాడు అనమాట. ఏంటంటే దేవుడు మనల్ని నీతిమంతులుగా ఎంచాలి. ఈ లోకంలో మనం ఇతరుల ముందు మనం నీతిమంతులుగా కావడానికి అనేకమైనటువంటి చేస్తూ ఉంటాం, కానీ మనల్ని నీతిమంతులుగా ఎంచేది దేవుని యేసు ప్రభువే. ఆయన రక్తం ద్వారా మన పాపములు కడగబడితేనే మనం నీతిమంతులుగా ఎంచబడతాం. రెండోదిగా చూద్దాము, ఎవరు వృద్ధి పొందుతారు. మొట్టమొదటిగా మనం చూసుకున్నాము నీతిమంతులు వృద్ధి పొందుతారు. రెండోదిగా చూసుకుందాము కీర్తనలు 115వ కీర్తన 14వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా ఉంది. చూడండి, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. మనల్ని మన పిల్లలని వృద్ధి పొందిస్తాడనమాట. పిల్లల్ని ఏ విధంగా దేవుడు వృద్ధి పొందిస్తాడు, అదేవిధంగా పెద్దలని ఏ విధంగా దేవుడు వృద్ధి పొందిస్తాడు. మొట్టమొదటిగా మనం పిల్లల విషయాన్ని చూద్దాం. ఏంటంటే పిల్లల గురించి తల్లిదండ్రులుగా ప్రార్థన చేయటం వాళ్ళ బాధ్యత. నేను కూడా నా భార్య ప్రెగ్నెంట్తో ఉంది, ఇప్పుడు 9th మంత్ తను కూడా. నేను కూడా ప్రతి దినము కూడా కడుపులో ఎదుగుతున్న ఆ బిడ్డ కొరకు ప్రతి దినము నేను నా భార్య ప్రార్థన చేస్తాం. ప్రతి దినం ఫ్యామిలీ ప్రేయర్గా మేము ప్రార్థన చేస్తుంటాం. ఎప్పుడు మాకు సమయం అనుకూలించిన కొలది మేము బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. తల్లి తండ్రిగా మనం పిల్లల కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని వాక్యంలో అనేక మంది తన బిడ్డల కొరకు ప్రార్థన చేసినట్టుంది. మన ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చూసుకుంటుంటే చూడండి, అబ్రహాము తన కొడుకైన ఇష్మాయేలు గురించి ప్రార్థన చేసినట్టుంది కదా. అదేవిధంగా హన్నా కూడా తన పిల్లల కొరకు ప్రార్థన చేసినట్టుంది. జకరియా ఎలిజబెత్లు కూడా తన పిల్లల కొరకు ప్రార్థన చేసినట్టుంది. అదేవిధంగా దావీదు కూడా తన యొక్క పిల్లల గురించి తన యొక్క భార్యల గురించి బాగా ఏడ్చి దేవుని అందే బహుబలాన్ని పొందుకున్నటువంటి దావీదు కూడా చూడండి, 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 3-6 వచనాల్లో మనం ఆ విషయాలను చూస్తాం. సో యాజ్ ఎ పేరెంట్స్, మనం పేరెంట్స్గా మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేయాలి. పిల్లల కొరకు ప్రార్థన చేస్తేనే అప్పుడు దేవుడు పిల్లల్ని వృద్ధిలోకి తీసుకొస్తాడు. దేవుడు వాక్యంలో ఉంటుంది. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనంలో చూడండి, యేసు జ్ఞానమందును వయసు అందును దేవుని దయాందును మనుషుల దయాందును ఆయన వర్ధిల్లుచుండెను. అంటే దేనిలో ఏ విషయాల్లో వర్ధిల్లాలి? జ్ఞానమందును వయసు అందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుతూ ఉండాలి. ఇది చిన్న పిల్లలు యేసు ప్రభు చిన్నగా ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట ఇది. చిన్నపిల్లలు ఇలా వృద్ధి పొందాలంటే తల్లిదండ్రులుగా మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు పెద్దవాళ్ళని చూద్దాం. పెద్దవాళ్ళకి దేవుడు ఏం చెప్తాడంటే పెద్దవాళ్ళను కూడా దేవుడు వృద్ధి పొందిస్తాడు. కీర్తనలు 107వ కీర్తన 38వ వచనంలో ఆయన ఈ విధంగా ఉంది దేవుని వాక్యం. ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి పొంది ఆయన వారికి పశువులను అనేకమైనటువంటి అభివృద్ధి చెందుతారని దేవుని వాక్యంలో ఉంది. చూడండి, మనం ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే మనం దేవుని దగ్గర కన్నీరు కారుస్తామో, ఎప్పుడైతే మనం దేవుని దగ్గర సహవాసం చేస్తూ ఉంటామో ఆయన మనకి అభివృద్ధి కలుగు చేస్తాడు అని దేవుని వాక్యంలో చాలా తేటగా ఉంది. అదే కదా మనం చూసాము కీర్తనలు 115వ కీర్తన 14వ వచనంలో యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. మూడోదిగా ఎవరు వృద్ధి పొందారు బైబిల్లో చూద్దాం. మూడోదిగా ఎవరు వృద్ధి పొందారు? మొట్టమొదటిగా చూసాం మనం నీతిమంతులు వృద్ధి పొందుతారు. రెండోదిగా దేవుడు మనలను మన పిల్లలను వృద్ధిలోకి తీసుకొస్తాడు. మూడోదిగా చూద్దాము, అబియా అనే వ్యక్తి వృద్ధిలోకి వచ్చాడంట, వృద్ధి పొందాడంట. మూడో వ్యక్తి ఎవరు ఈ అబియా? అబియా ఎవరు అంటే దావీదు యొక్క మనవడు. దావీదు కొడుకు ఎవరు? రెహోబాము. రెహోబాము కొడుకు ఎవరు? అబియా. ఈ అబియా వృద్ధి పొందాడు అని దేవుని వాక్యంలో ఉంది. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయము 21వ వచనంలో అక్కడ అబియా వృద్ధి పొందెను అని
దేవుని వాక్యంలో ఉంది. మీరు కనుక ఈ యొక్క అధ్యాయాన్ని చాలా మొదటి నుండి ఆఖరి వచనాల వరకు కనుక మనం చదివితే అక్కడ చాలా క్లియర్గా ఉంటుంది. అబియా ఎందుకు వృద్ధి పొందాడు, ఎందుకు వర్ధిల్లాడు, ఎందుకు వృద్ధిలోకి వచ్చాడు అనేది కనుక మనం చూస్తుంటే అక్కడ ఆయన ప్రతిష్ఠించుకోవడం అనేది మనం చూస్తాం. ఆయన తనకు తాను ప్రతిష్ఠించుకున్నాడు. ఈరోజు నిజంగా చాలామంది చాలా విషయాల్లో ప్రతిష్ఠించుకుంటారు. కొంతమంది ఉంటారు, నేను బంగారం పెట్టుకోను, బంగారం దేవునికి ఇచ్చేసానని ప్రతిష్ఠించుకుంటారు. కానీ చేయకూడని పాపాలన్నీ చేస్తూ ఉంటారు. అది ఏంటంటే బాహ్యకరంగా మనం దేవుడికి ప్రతిష్ఠించుకోవడమే కానీ మన అంతరంగంగా మన స్పిరిచువల్గా ఆయనకి ప్రతిష్ఠించుకోవాలి. మనం ఏ పాపము చేయకూడదని, ఏ యొక్క స్త్రీని మోహపు చూపుతో చూడకూడదని, అలాంటి విషయాల్లో మనం దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. అంతేగాని బంగారం పెట్టుకోక నేను ప్రతిష్ఠించుకున్నాను, మంచి మంచి కాస్ట్లీ వేసుకోకుండా ప్రతిష్ఠించుకున్నాను, కొంతమంది నాన్ వెజ్ తినకుండా ప్రతిష్ఠించుకున్నాను, ఇవన్నీ చెప్తాను. వీటిలన్నిటికన్నా కూడా చాలా ప్రాముఖ్యంగా ఆత్మకు సంబంధించిన వాటిని మనం దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. ఇక్కడ అబియా కూడా ఆయన ప్రతిష్ఠించుకోవటం అనేది చూస్తాం. తర్వాత చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయం మొత్తం చదువుకుంటూ వస్తే ఈ విషయాలన్నీ అక్కడ ఉంటాయి. ఈయన అబియా కూడా దేవుని యందు బహుగా నమ్మిక ఉంచుతాడనమాట, చాలా నమ్మిక ఉంచుతాడు. 3వదిగా ఈయన కన్నీటి ప్రార్థన చేస్తాడు. ఈ 3 విషయాలను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే అబియాని వృద్ధిలోకి తీసుకొస్తాడు. 4వదిగా చూద్దాము ఎవరు వృద్ధిలోకి వచ్చారు అనేది. హెజికియా రాజు వృద్ధిలోకి కూడా వస్తాడని దేవుని వాక్యంలో ఉంది. మొట్టమొదటిగా హెజికియాకి ఏముంటుందంటే తనకి మనసులో గర్విస్తాడు. మనసులో గర్వించిన తర్వాత దేవుడు ఎప్పుడైతే అతను తెలుసుకుంటాడో మళ్ళీ ఆ గర్వాన్ని విడిచిపెట్టాడు అని కూడా దేవుని వాక్యంలో ఉంది. చూడండి, క్లుప్తంగా చూద్దాము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 30 నుండి 31వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఉంది. హిజ్కియా తాను పూనుకున్న సర్వ ప్రయత్నాల యందు వృద్ధి పొందెను అని అంటారు. అంటే తను చేసిన ప్రతి ప్రయత్నం, చేస్తూ ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ప్రయత్నంలో కూడా హిజ్కియా వృద్ధి పొందాడు అని దేవుని వాక్యం ఉంది. హిజ్కియా వృద్ధి పొందడానికి గల కారణం ఏమై ఉంటుంది అంటే మొట్టమొదటిగా తన యొక్క హృదయము గర్వంతోనే ఉంది. చూడండి, అదే దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 25వ వచనంలో కనుక మనం చూస్తే, అయితే హిజ్కియా మనసున గర్వించి అని అంటారు. మనసున గర్వించాడంట హిజ్కియా. కానీ తర్వాత అదే నెక్స్ట్ వచనంలోనే ఏముంటుందంటే చూడండి, అదే దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 26వ వచనంలో హిజ్కియా హృదయ గర్వమును విడిచి ఆ యొక్క గర్వాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుడు ఆయనకు చేసినటువంటి కార్యము 30-31వ వచనంలో కనుక మనం చూస్తే హిజ్కియా తాను పూనుకున్న ప్రతి ఒక్క కార్యమందు ఆయన వృద్ధి పొందుతూ వచ్చాడని, వృద్ధి పొందెను అని ఉంటుంది. సో ఈ విధంగా వృద్ధి మొట్టమొదటిగా మనం చూసాము నీతిమంతుడు, 2వదిగా మనల్ని మన పిల్లల్ని దేవుడు వృద్ధిలోకి తీసుకొస్తాడు. 3వదిగా అబియా వృద్ధిలోకి వచ్చాడు. ఎందుకంటే అబియా జీవితంలో మనం చూసాము ఆయన ప్రతిష్ఠించుకున్నాడు, దేవుని యందు నమ్మిక ఉంచాడు. 3వదిగా చూసుకున్నాము ఆయన కన్నీటి ప్రార్థన చేశాడు. మరి 4వదిగా హెజికియా కూడా వృద్ధి పొందాడు అనేది చూసాము. 5వదిగా అతి ప్రాముఖ్యమైనది, ఇది చెప్పి నేను ముగిస్తాను, ఇందులో ఉంటుంది యవ్వన ప్రజలను కూడా దేవుడు వృద్ధిలోకి తీసుకొస్తాడు. చూడండి, జకరియా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనంలో ఇక్కడ ఏమనుంటుంది, వారు ఎంతో క్షేమంగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు, ధాన్యము చేత యవనులను, కొత్త ద్రాక్షారసము చేత యవన స్త్రీలను వృద్ధి నొందుదురు. ఇక్కడ ధాన్యము చేత యవ్వనులు, ధాన్యముని అని మనం దేవుడి వాక్యానికి పోల్చుకోవచ్చు. ధాన్యముని దేవుని యొక్క వాక్యంతో పోల్చుకోవచ్చు అనమాట. దేవుని యొక్క వాక్య సమృద్ధి ద్వారా వాళ్ళు అభివృద్ధిలోకి వస్తున్నారు. స్త్రీలు అంటే ఏంటి, కొత్త ద్రాక్షారసంతో, అంటే ద్రాక్షారసము అభిషేకానికి సాదృశ్యం అనమాట. సో ఈ యొక్క అభిషేకంతో ఈ స్త్రీలని దేవుడు వృద్ధిలోకి తీసుకొస్తున్నాడు. వీళ్ళు యవ్వన స్త్రీలు, యవ్వన పురుషుల గురించి దేవుడు వాక్యం ఈ విధంగా రాఉంది. అందుకనే యోహాను కూడా రాస్తాడు కదా, 1 యోహాను 2వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా ఉంటుంది, యవ్వనులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉంది కనుక, మీరు దుష్టిని జయించున్నారు కనుక నేను మీకు రాయిచున్నాను.
యవన కాలంలో మనం ఆయన కాడి మోయటం, ఆయన వాక్యానుసారంగా జీవించడం, ఆయన వాక్యము అనే పునాది మీద మన జీవితాలను కట్టుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అని మనం గ్రహించాలి. ఈరోజు దేవుడి వాక్యంలో మనం చూస్తున్నాం, యవ్వనస్తులని దేవుడు వృద్ధిలోకి తీసుకొస్తాడు. చూడండి, అబియాని దేవుడు వృద్ధిలోకి తీసుకొచ్చాడు, హిజ్కియాని దేవుడు వృద్ధిలోకి తీసుకొచ్చాడు, మనల్ని మన పిల్లల్ని దేవుడు వృద్ధిలోకి తీసుకొచ్చాడు, నీతి మంతులని దేవుడు వృద్ధిలోకి తీసుకొచ్చాడు. మన అందరూ దేవుడు వృద్ధిలోకి తీసుకురావాలని నేను మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను, ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నా గొప్ప రాజ్యానికి వందనాలు. ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో వాళ్ళందరినీ వృద్ధిలోకి తీసుకురండి నాయన. నీ వాక్యం ద్వారా వాళ్ళు పట్టబడి నాయన వాళ్ళ జీవితాలు సరిచేసుకొని నాయన వాళ్ళు తిరిగి నీ వైపు తిరగడానికి సహాయం చేయండి. వాళ్ళ జీవితాల్లో బహు వృద్ధిని కలుగు చేయండి, సహాయం చేయండి. నీ కృపలో భద్రపరిచి క్షేమాన్ని దయచేయండి. నా ప్రభువును నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.